నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నవ్యాంధ్ర నిర్మాణం కోసం నేడు నవనిర్మాణ దీక్ష. విజయవాడలో ప్రతిజ్ఞ చేయించనున్న చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో నిర్వహణ. తెలంగాణలో ద్వితీయ వార్షికోత్సవ సంబురాలు. అతిపెద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న కేసీఆర్. ట్యాంక్ బండ్ పై గంటన్నర సేపు బాణాసంచా వెలుగులు. పరేడ్ మైదానం నుంచి కీలక ప్రకటనలు చేయనున్న తెలంగాణ సీఎం. కొత్త జిల్లాల ఏర్పాటు, గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీ సహా పలు హామీలు ఇచ్చే అవకాశం. ఒంగోలు జాతి గిత్తల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ చర్యలు. కృత్రిమ గర్భధారణలో ఆధునిక పరిజ్ఞానం వినియోగానికి పెన్సిల్వేనియా వర్సిటీతో ఒప్పందం. రాహుల్ కు కాంగ్రెస్ పగ్గాల అప్పగింతపై జోరందుకున్న ఊహాగానాలు. త్వరలోనే నాయకత్వ మార్పిడి జరుగుతుందని ప్రచారం. మౌనం వీడని సోనియా. స్విట్జర్లాండ్లో అతి పొడవైన సొరంగ మార్గం ప్రారంభం. ఆల్ప్స్ పర్వతాల్లో పట్టాలకెక్కిన రైళ్లు. తొలిబండిలో ప్రయాణించిన ఐరోపా దేశాధినేతలు. ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్ లో ఆండీ ముర్రే, వావ్రింకా. క్వార్టర్స్ లో అడుగుపెట్టిన జోకోవిచ్, సెరెనా. మిక్స్డ్ డబుల్స్ లో సానియా జోడీ ముందంజ. విభజన తర్వాత దారి తెన్ను తెలియని పరిస్థితుల్లో ప్రగతే దిక్సూచిగా పయనం సాగిస్తున్న నవ్యాంధ్ర లక్ష్య సాధనలో పునరంకితం అయ్యేందుకు సిద్ధమైంది. విభజనతో జరిగిన నష్టాన్ని కష్టంతో పూరించడానికి వరుసగా రెండో ఏడాది నవనిర్మాణ దీక్షకు సన్నద్దమైంది. ఆంధ్రప్రదేశ్కు అవతరణ దినోత్సవం లేదని, అంకితభావ దినోత్సవమేనని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ స్ఫూర్తిని ప్రజల్లో రగిల్చేందుకు ఉదయం 11 గంటలకు రాష్ట్ర ప్రజలతో ప్రతిజ్ఞ చేయించనున్నారు. స్వర్ణాంధ్ర నిర్మాణంలో అలుపెరగని శ్రమజీవుల్లా ప్రతి సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకునే శక్తిని పొందాలని, రాష్ట్ర ప్రగతి కోసం భుజం భుజం కలిపి పనిచేయాలనే స్ఫూర్తిని ప్రజల్లో నింపబోతున్నారు. విభజన వల్ల జరిగిన నష్టంతో ప్రజల్లో తలెత్తిన కోపం, కసి తగ్గకుండా నాటి కష్టాల్ని గుర్తు చేసుకుంటూ అభివృద్ధికి పునరంకితమవుదామనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని జిల్లాల్లో నవనిర్మాణ దీక్ష నిర్వహిస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి గ్రామ పరిపాలనాధికారి వరకు, మంత్రి నుంచి గ్రామస్థాయి కార్యకర్త వరకు అంతా భాగస్వాములయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్కరూ నవనిర్మాణ దీక్షలో పాల్గొనాలని పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలోని బెంజ్ సర్కిల్ వేదికగా ఏకకాలంలో ప్రతిజ్ఞ చేయించనున్నారు. గ్రామీణ స్థాయి వరకు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి వేదికగా నిలిచిన బెంజ్ సర్కిల్లో జాతీయ రహదారిపైనే వేదిక ఏర్పాటు చేశారు. ఈ దీక్షలో పాల్గొనేందుకు చంద్రబాబు బందర్ రోడ్లోని ఇందిరాగాంధీ స్టేడియం సమీపం నుంచి పాదయాత్రగా బెంజ్ సర్కిల్కు చేరుకుంటారు. పాదయాత్రలో మంత్రులు, ఉన్నతాధికారులు సహా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఏపీ ఎన్జీఓలు పాల్గొంటారు. దాదాపు 30,000 మంది బెంజ్ సర్కిల్కు నలువైపులా రహదారులపై కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. బెంజ్ సర్కిల్ వైపు వాహనాలేవీ రాకుండా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇదే సమయంలో వారం రోజుల పాటు నవనిర్మాణ దీక్ష కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. అశాస్త్రీయ విభజన, రాష్ట్రంపై దాని ప్రభావం, రాష్ట్రం ఎదుర్కొన్న ఇబ్బందులపై శాసనసభ నియోజకవర్గాల వారీగా 3వ తేదీన సదస్సులు జరగనున్నాయి. 4వ తేదీన ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రజలు, ప్రభుత్వం సమష్టిగా సాధించిన విజయాలపై సదస్సులు నిర్వహిస్తారు. రాజధాని భూసమీకరణ, పట్టిసీమ ద్వారా నదుల అనుసంధానం, ప్రభుత్వ విజయాలు, ప్రగతి నివేదికలపై చర్చిస్తారు. నిరంతర విద్యుత్ సరఫరా, సిఐఐ భాగస్వామ్య సదస్సు, ఫైబర్ గ్రిడ్, పారదర్శకంగా పెన్షన్లు, ప్రజాపంపిణీ వంటి విజయాలను ప్రస్తావిస్తారు. జూన్ 5న వ్యవసాయాన్ని లాభసాటిగా చేసే దిశలో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో సాధించిన ప్రగతి, భవిష్యత్ కార్యాచరణపై సదస్సులు జరుగుతాయి. జలవనరులే జాతి సంపద అనే స్ఫూర్తితో ప్రాథమిక రంగ మిషన్, పొలం పిలుస్తోంది, నీరు చెట్టు, వాటర్ గ్రిడ్ వంటి వినూత్న కార్యక్రమాలపై చర్చిస్తారు. ప్రాధాన్య క్రమంలో ప్రాజెక్టుల నిర్మాణం, భూసార పరీక్షలు, పంటకుంటలు, అంతర్గత జల రవాణా, వ్యవసాయ అనుబంధ రంగాలైన ఉద్యాన, మత్స్య, పశుసంవర్ధక విభాగాలపై దృష్టి పెట్టేలా లక్ష్యాలు నిర్దేశించుకోనున్నారు. జూన్ 6న పరిశ్రమలు, సేవారంగం, భవిష్యత్ కార్యాచరణపై సదస్సు ఉంటుంది. పరిశ్రమల రంగ మిషన్, మౌలిక సదుపాయాల మిషన్, సేవారంగ మిషన్ అంశాలపై చర్చించనున్నారు. గ్యాస్ గ్రిడ్, రోడ్ గ్రిడ్, ఫైబర్ గ్రిడ్, విద్యుత్ గ్రిడ్ అంశాల్లో సాధించిన ప్రగతిని విశ్లేషిస్తారు. జూన్ 7న గత 2 ఏళ్లలో చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు, విజయాలు, రానున్న కాలానికి ప్రణాళికా వ్యూహాలు అనే అంశంపై సదస్సు ఉంటుంది. సామాజిక సాధికారత మిషన్, నైపుణ్యాభివృద్ధి మిషన్, పట్టణాభివృద్ధి మిషన్లపైన చర్చిస్తారు.
బడి పిలుస్తోంది, పేదరికంపై గెలుపు, స్వచ్ఛాంధ్రప్రదేశ్, స్థానిక సంస్థల బలోపేతం వంటి కార్యక్రమాల పురోగతితో పాటు విద్యా, వైద్య రంగాల్లో సాధించిన ప్రగతిని ప్రస్తావిస్తారు. జూన్ 8న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి 2 ఏళ్లు పూర్తవుతున్నందున ఒంగోలులో మహాసంకల్ప భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. సమైక్యాంధ్ర ఉద్యమాలు జరిగిన ప్రాంతాల్లోనే నవనిర్మాణ దీక్ష ప్రతిజ్ఞలు చేయనున్నారు. ఇండోర్ స్టేడియాలు, సమావేశ మందిరాల్లో వద్దని ఇప్పటికే ఆదేశాలిచ్చారు. నవనిర్మాణ దీక్షలకు ప్రత్యేకంగా నోడల్ అధికారుల్ని నియమించారు. ఆయా జిల్లాల మంత్రులు, కలెక్టర్లకు నవనిర్మాణ దీక్ష పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు సర్వం సిద్ధమైంది. 10 జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, ముఖ్య కూడళ్లు ద్వితీయ ఆవిర్భావోత్సవాలకు ముస్తాబయ్యాయి. ఈ ఉదయం అమరవీరులకు ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించిన తర్వాత మొదలు కానున్న వేడుకలు రాత్రి బాణాసంచా కాల్పులతో అంబరాన్నంటనున్నాయి. సంజీవయ్య పార్కులో అతిపెద్ద జాతీయ పతాకాన్ని కూడా సీఎం ఆవిష్కరించనుండగా సికింద్రాబాద్ కవాతు మైదానంలో అధికారిక కార్యక్రమాలన్నీ నిర్వహించనున్నారు. జిల్లాల్లోనూ రాష్ట్ర అవతరణ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. సుదీర్ఘ పోరాటం అనంతరం సాధించుకున్న ప్రత్యేక రాష్ట్ర ద్వితీయ వార్షికోత్సవాలకు తెలంగాణ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ గన్ పార్క్లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి వేడుకల్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం లుంబిని పార్క్ సమీపంలో అమరవీరులు భారీ స్మారక స్థూపానికి శంకుస్థాపన చేస్తారు. తర్వాత సంజీవయ్య పార్కులో దేశంలోనే అతిపెద్ద త్రివర్ణ పతాకం ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి సికింద్రాబాద్ కవాతు మైదానానికి చేరుకుని రాష్ట్రావతరణ వేడుకల్లో పాల్గొనున్న కేసీఆర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. 2 ఏళ్లలో రాష్ట్రం సాధించిన ప్రగతిపై ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 62 మందికి పురస్కారాలందిస్తారు. అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మాదాపూర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరగనున్న విశిష్ట సమావేశానికి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానుండగా ప్రతి జిల్లా నుంచి రంగాల వారీగా ఎంపిక చేసిన 20 మంది అనుభవజ్ఞులతో ప్రభుత్వ పాలన, ప్రజల ఆకాంక్షలపై చర్చిస్తారు. ఉత్సవాలలో భాగంగా సాయంత్రం హుస్సేన్ సాగర్ తీరంలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రధాన ఆకర్షణ కానున్నాయి. బాణసంచా వెలుగులు వెదజల్లే ఫైర్ షోను దేశంలోనే తొలిసారిగా గంటన్నర పాటు నిర్వహిస్తారు. ట్యాంక్ బండ్, రవీంద్ర భారతి సహా 20 కేంద్రాల్లో సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో కళారూపాలు ప్రదర్శిస్తారు. అవతరణ వేడుకల సందర్భంగా జంట నగరాల్లో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. కవాతు మైదానం పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. అవతరణోత్సవాలలో భాగంగా జంట నగరాలు విద్యుత్ కాంతులతో వెలుగులీనుతున్నాయి. చారిత్రక కట్టడాలు, ప్రఖ్యాత స్థలాలన్నీ ప్రత్యేక ఆకర్షణ సంతరించుకున్నాయి. ప్రధాన కూడళ్లు మెరుపుల నిలయంగా మారిపోయాయి. జూబ్లీహిల్స్లోని తెలంగాణ భవన్ను అందంగా ముస్తాబు చేశారు. అమరవీరుల స్థూపం, శాసనసభ, చార్మినార్, హైకోర్టు, సచివాలయం సరికొత్త శోభను అద్దుకున్నాయి. కాచిగూడ రైల్వే స్టేషన్ ద్విగుణీకృతమైన అందాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అత్యాధునిక 3D మ్యాపింగ్ పరిజ్ఞానంతో తెలంగాణ చరిత్రను ప్రదర్శిస్తున్నారు. ఆపరేషన్ పోలో నుంచి మిషన్ కాకతీయ వరకు సాగిన తెలంగాణ చరిత్రను మిరుమిట్లు గొలిపే కాంతులతో ఆవిష్కరించారు. రాష్ట్ర ఆవిర్భావ వేళ జిల్లాల్లోనూ పండుగ వాతావరణం నెలకొంది. విద్యుత్ దీపాల మిరుమిట్లు, ఆటపాటలు, సాంస్కృతిక సంభ్రమంతో వాడవాడలా ఆనందం వెల్లివిరుస్తోంది. ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఉద్యమ నేతలు అమరవీరులకు నివాళులర్పించి కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. తెలంగాణకు చెందిన 8 మంది యువకుల బృందం అవతరణ వేడుకల్ని హిమాలయ పర్వతాలపై జరుపుకునేందుకు సిద్ధమైంది. హిమాచల్ ప్రదేశ్లోని 5226 అడుగుల ఎత్తులో ఉన్న నార్బో పర్వతంపై జాతీయ జెండాను ఎగురవేసి బతుకమ్మ ఆడనున్నారు. తెలంగాణ 2వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కీలక నిర్ణయాలు ప్రకటించనున్నారు. కొత్త జిల్లాలపై కార్యాచరణ, భారీగా ఉద్యోగ నియామకాలు, దళితులు, గిరిజనులకు పూచీకత్తులేని రుణాలు వంటి అంశాలపై ప్రకటన చేయనున్నారు. ప్రతిష్టాత్మక పథకాలను సమర్థంగా అమలు చేసేందుకు తీసుకునే చర్యలను కూడా వివరించే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర 2వ ఆవిర్భావ వేడుకల సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ప్రజలనుద్దేశించి చేసే ప్రసంగంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు వెల్లడించనున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వ కార్యాచరణను ప్రకటించనున్నారు. కొత్త జిల్లాలను ఎలా ఏర్పాటు చేస్తారు, ఎన్ని జిల్లాలు ప్రకటించే అవకాశం ఉందనే అంశాలపై స్పష్టతనిచ్చే అవకాశముంది. యువతను ఆకట్టుకునేలా ఉద్యోగాల భర్తీపైన కేసీఆర్ మాట్లాడే అవకాశముంది.
గ్రూప్ 2 నియామకాల కోసం యువత ఎదురుచూస్తున్న వేళ వాటిపై ప్రకటన చేయవచ్చని తెలుస్తోంది. గ్రూప్ 2 పోస్టుల సంఖ్య తక్కువ ఉందనే కారణంతో వాటి భర్తీని ప్రభుత్వం వాయిదా వేయగా వీటికి అదనంగా మరికొన్ని ఖాళీలను కలుపుతూ దాదాపు 4 నుంచి 6 వేల వరకు వివిధ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు కేసీఆర్ ప్రకటించే అవకాశముంది. దళిత, గిరిజనుల్ని ఆకట్టుకునేలా కేసీఆర్ వరాలు ప్రకటించే వీలుంది. దళిత, గిరిజన పారిశ్రామికవేత్తలకు పూచీకత్తు లేదంటూ బ్యాంకులు రుణాలు నిరాకరిస్తున్న వేళ వారికి సులువుగా ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలు లభించే రీతిలో ప్రకటన చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీలకు రాష్ట్ర ఆర్థిక సంస్థ ద్వారా పూచీకత్తు లేకుండా రుణాలిస్తారు. ప్రభుత్వం కొంత వడ్డీ రాయితీని ఇవ్వనుంది. వెనుకబడిన జిల్లా మహబూబ్నగర్కు కేసీఆర్ తీపి కబురు అందించనున్నారు. ఆ జిల్లాలో 450 కోట్లతో కొత్త వైద్య కళాశాలను ఏర్పాటు చేయనుండగా 150 కోట్లతో 2016-2017 విద్యా సంవత్సరంలో ఇది ప్రారంభం కానుంది. బీబీనగర్ నిమ్స్లో 600 పడకల ఆసుపత్రి వంటి విషయాలను కూడా ముఖ్యమంత్రి వెల్లడించే వీలుంది. వైద్య ఆరోగ్య శాఖలో 2000 ఉద్యోగుల భర్తీపైన ప్రకటన చేసే అవకాశముంది. సైబరాబాద్ కమిషనరేట్ను 2గా విభజించే అంశాన్ని ఇవాళ సీఎం అధికారికంగా ప్రకటించే అవకాశముంది. ఐటీ పరిశ్రమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని యథావిధిగా సైబరాబాద్ కింద ఉంచి ఎల్బీనగర్, ఉప్పల్, మల్కాజిగిరి ప్రాంతాలను కలిపి కొత్త కమిషనరేట్గా ప్రకటించవచ్చు. నల్గొండ జిల్లా భువనగిరి, చౌటుప్పల్, మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్, రంగారెడ్డి జిల్లా శంకరపల్లి, మెదక్ జిల్లా రామచంద్రపురంలను కూడా కొత్త కమిషనరేట్లో కలపాలని నిర్ణయించారు. మరోవైపు తెలంగాణలో చేపట్టిన పథకాలను పకడ్బందీగా నిర్వహించేందుకు కొత్త పంథా అనుసరించనున్నారు. 2 పడక గదుల ఇళ్ల పథకంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచనున్నారు. ఆయా పథకాల అమల్లో ఎదురయ్యే లోటుపాట్లను సవరించి లక్ష్యాలను వేగంగా చేరుకునేలా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణలో ప్రజల కేంద్రంగా అభివృద్ధి జరగాలని తెలంగాణ రాజకీయ ఐకాస అధ్యక్షుడు కోదండరాం అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమరవీరుల ఆత్మగౌరవ దినం పేరిట హైదరాబాద్లో నిర్వహించిన ఊరేగింపులో పాల్గొన్న ఆయన గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఐకాస ప్రజల పక్షాన పోరాడుతుందని, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవడమే అంతిమ లక్ష్యమని కోదండరాం స్పష్టం చేశారు. అమరవీరుల కుటుంబాలకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదన్న కోదండరాం 1969 నాటి ఉద్యమకారుల కుటుంబాలకు సైతం న్యాయం జరగాలని వ్యాఖ్యానించారు. ఇంకా మొత్తంగా ఇప్పటి వరకు అయితే నాకు తెలిసి 400 మందికి సహాయం అందింది. మొత్తం 650 మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఇవ్వాలి, సహాయం ఇవ్వాలి, ఉద్యోగం ఇవ్వాలి. మరి 69లో చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి కూడా లిస్టు తీసి వాళ్ళకు కూడా సహాయం అందించే ప్రయత్నం చేయాలి. ఇవి 2 మాత్రం చాలా ముఖ్యంగా వేగంగా జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా అమరుల స్మృతి చిహ్నమోటి హైదరాబాద్లో రావాల్సిన అవసరం ఉంది. అది కూడా పూర్తి కావాలి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష స్థానంలోకి త్వరలోనే రాహుల్ గాంధీ రాబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పార్టీ పగ్గాలను త్వరలోనే కుమారుడు, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి అప్పగించనున్నారని పార్టీ వర్గాల సమాచారం. కొన్ని వారాల్లోనే రాహుల్ పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఇటీవల వరుస ఓటములతో ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్లిన తరుణంలో పార్టీ పగ్గాలను రాహుల్కు అప్పగించాల్సిన సమయం వచ్చిందని, కొత్త తరానికి బాధ్యతలివ్వాలని సోనియా గాంధీ భావిస్తున్నట్లు పార్టీ సీనియర్ నేతలు పేర్కొన్నారు. ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడంతో ఆ పార్టీ నేత దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ పార్టీ గుండెకు శస్త్రచికిత్స అవసరమని వ్యాఖ్యానించగా, పంజాబ్ కాంగ్రెస్ నేత అమరీందర్ సింగ్ కూడా రాహుల్ పార్టీ అధ్యక్షుడు కావాల్సిన సమయం వచ్చిందన్నారు. పార్టీలో ఇద్దరి నాయకత్వం ఇంకా ఎక్కువ రోజులు కొనసాగదని ఓ సీనియర్ నేత వెల్లడించారు. అయితే సోనియా మాత్రం రాహుల్కు అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టడంపై మాట్లాడేందుకు నిరాకరించారు. సోనియా 1998 ఏప్రిల్ నుంచి కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగుతుండగా 2013లో రాహుల్ గాంధీ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. संगठन में बदलाव तो अध्यक्ष का प्रेरोगेटिव होता है. जब भी अध्यक्ष चाहेंगी संगठन में बदलाव होगा. जहां तक राहुल गांधी जी के अध्यक्ष बनने की बात है, कांग्रेस के सभी लोग देश भर के चाहते हैं कि एक दिन राहुल गांधी जी हमारे संगठन के अध्यक्ष बने, देश का प्रतिनिधित्व करें. लेकिन हम लोग लगातार कहते आ रहे हैं कि वो दिन कब आएगा, इसका फैसला हमारी अध्यक्षा सोनिया गांधी जी और राहुल गांधी जी मिलकर करेंगे. ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలు సొరంగం స్విట్జర్లాండ్లో ఘనంగా ప్రారంభమైంది. ఐరోపా దేశాల్లోని వేలాది మంది ప్రయాణాన్ని సులభతరం చేస్తూ ఆల్ప్స్ పర్వతాల్లో 57 కిలోమీటర్లు ఉన్న గొత్తార్డ్ రైలు సొరంగం అందుబాటులోకి వచ్చింది. 17 ఏళ్లు శ్రమించి నిర్మించిన ఈ మార్గాన్ని సర్వమత ప్రార్థనలతో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్విస్ అధ్యక్షుడు జాన్ ష్నిడర్ అమ్మాన్తో పాటు జర్మన్ ఛాన్సలర్ ఏంజిలా మెర్కెల్, ఫ్రాన్స్ అధ్యక్షుడు హొలాండ్, ఇటలీ ప్రధాని
మత్తేవ్ రెంజీ హాజరై తొలి రైల్లో ప్రయాణించారు. ఈ మార్గం ద్వారా స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ నుంచి ఇటలీలోని మ్యూనిచ్కు 2 గంటల 40 నిమిషాల్లో వెళ్లవచ్చు. ఐరోపా ప్రజలను, ఆర్థిక వ్యవస్థలను అనుసంధానించడంలో ఈ మార్గం కీలక పాత్ర పోషిస్తుందని స్విస్ అధ్యక్షుడు ష్నిడర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచంలోని విశిష్టమైన ఒంగోలు జాతి గిత్తలు, పుంగనూరు ఆవుల సంతతిని భావితరాలకు అందించాల్సిన కర్తవ్యం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ మేరకు ప్రఖ్యాత పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన మిల్క్ మిషన్ ప్రాజెక్టు బృందంతో విజయవాడలో సమావేశమైన ఆయన ఒంగోలు గిత్తలతో పాటు పుంగనూరు ఆవుల సంతతి పరిరక్షణ కోసం వారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. కృత్రిమ గర్భధారణ, పశువుల మేత లాంటి అంశాల్లో ఆధునిక విధానాల్లో అవలంబించేందుకు ఈ ఒప్పందం ఉపకరించనుంది. రాష్ట్రంలో పాడి పరిశ్రమాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను మిల్క్ మిషన్ ప్రాజెక్టు బృంద సభ్యులకు వివరించిన చంద్రబాబు ఆధునిక కృత్రిమ గర్భోత్పత్తి విధానాల ద్వారా వచ్చే 5 ఏళ్లలో రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా 10,000 మేలుజాతి పశువులను ఉత్పత్తి చేయాలని వారికి సూచించారు. ఆధునిక దాణా పద్ధతులు, ప్రోబయోటిక్స్ విధానాల వల్ల రైతుకు ఆర్థికంగా మేలు జరిగేలా చూడాలని స్పష్టం చేశారు. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా ప్రతినిధి బృందం మిల్క్ మిషన్ ప్రాజెక్టు కింద ఆంధ్రప్రదేశ్కు చెందిన రైతులు, పశు వైద్యులు, వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలకు శిక్షణ ఇవ్వనుంది. విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ను కేంద్రం అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. మంగళగిరిలో జరిగిన గుంటూరు జిల్లా స్వర్ణకార సంఘం ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రులు స్వర్ణకారుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. స్వర్ణకారులకు చంద్రన్న బీమా పథకం వర్తించేలా మంత్రిమండలి నిర్ణయం తీసుకుందన్నారు. విభజిత రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృతనిశ్చయంతో పనిచేస్తున్నారని వివరించారు. ప్రత్యేక హోదా వస్తుంది, ప్రత్యేక రాష్ట్రము, దానికి ఉన్న బెనిఫిట్స్ అన్ని వస్తాయి. ఏమీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. కేంద్రంలో వెంకయ్య నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ తరఫున నిరంతరం ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేటువంటి దాంట్లో నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. సమైక్య రాష్ట్రంలో ఇచ్చిన అనుమతులతో ప్రాజెక్టులు కడుతుంటే కొత్త ప్రాజెక్టులని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం పెట్టడం సరికాదని తెలంగాణ నీటిపారుదల మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. నిజామాబాద్ జిల్లా సదాశివనగర మండలంలో మిషన్ కాకతీయ పనులను ప్రారంభించిన ఆయన చెరువుల్లో పూడిక మట్టిని నింపిన ట్రాక్టర్ నడిపారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడిన ఆంధ్రప్రదేశ్ నాయకులు ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నామంటే కుదరదని మంత్రి స్పష్టం చేశారు. ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్లు కృష్ణాకు మళ్లించినప్పుడు అంతే హక్కు పై రాష్ట్రానికి ఉంటుంది. మీరు పట్టిసీమ ద్వారా 80 టీఎంసీల గోదావరి నీళ్లు కృష్ణాకు మళ్లించింది కనుక మాకు 80 టీఎంసీల హక్కు పైన కృష్ణాలో మాకు వచ్చింది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా బచావత్ ఏం చెప్పింది, ఏ నిమిషమైతే పోలవరం ప్రాజెక్టుకు అన్ని హక్కులు, అన్ని క్లియరెన్సెస్, అనుమతులు లభిస్తాయో అదే రోజు పై రాష్ట్రాలకు నీళ్ల మీద హక్కు ఉంటుందన్నారు. దాంట్లో 45 టీఎంసీల హక్కు ఉంది. సో మాకు పత్తిసీమ మీద 80 టీఎంసీలు, పోలవరంలో 45 టీఎంసీలు, 125 టీఎంసీల నికర జలాలే ఇవాళ తెలంగాణకు హక్కుగా లభించినాయి. 125 టీఎంసీలే మేము పాలమూరుకు వాడుకుంటాం, దిండికి వాడుకుంటాం. ముందస్తుగా నిర్దేశించుకున్న 100 రోజుల ప్రణాళికలో భాగంగా 9 పనులకు 8 పనులను పూర్తి చేశామని హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ హెచ్ఎండిఏ కమిషనర్ చిరంజీవులు స్పష్టం చేశారు. ఫిబ్రవరి 21 నుంచి మే 31 వరకు ఘట్కేసర్ నుంచి షామీర్పేట్ వరకు బాహ్య వలయ రహదారి నిర్మాణం పూర్తి చేశామన్న ఆయన కండ్లకోయ వద్ద 2.3 కిలోమీటర్లు మినహాయించి మొత్తం రహదారి నిర్మాణం పూర్తయిందని ప్రకటించారు. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ దరఖాస్తులను పూర్తిగా ఆన్లైన్లోనే స్వీకరించామన్న ఆయన ఐసీటీ పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్నట్లు తెలిపారు. యాక్చువల్గా జనవరిలో మేము ఈ డిపిఎంఎస్ సిస్టమ్ బిల్డింగ్ పర్మిషన్స్ గురించి స్టార్ట్ చేయడం జరిగింది. అయితే అప్పుడు ఓన్లీ రెసిడెన్షియల్ బిల్డింగే స్టార్ట్ చేశాం. తర్వాత కాలంలో మళ్ళీ మేము రెసిడెన్షియల్ బిల్డింగ్ 5 ఫ్లోర్స్ కాకుండా కమర్షియల్ బిల్డింగ్స్ తీసుకున్నాం, ఇన్స్టిట్యూషనల్ బిల్డింగ్ తీసుకున్నాం, అదేవిధంగా మల్టీ స్టోర్డ్ బిల్డింగ్ తీసుకున్నాం, మిక్స్డ్ యూజ్ కూడా తీసుకున్నాం. సో ఆ విధంగా ఆల్ టైప్స్ ఆఫ్ బిల్డింగ్స్ నౌ వీఆర్ గివింగ్ ఓన్లీ త్రూ ఆన్లైన్. ఇదంతా కూడా మేము ఈ 100 డేస్లో చేసినాం. కృష్ణా పుష్కరాల కోసం రైల్వే శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు విజయవాడ డివిజనల్ మేనేజర్ అశోక్ కుమార్ తెలిపారు. 600 ప్రత్యేక రైళ్లతో పాటు 2000 అదనపు బోగీలను పుష్కరాల కోసం సమకూరుస్తున్నట్లు విజయవాడలో వెల్లడించిన ఆయన యాత్రికుల కోసం విజయవాడ శివార్లలో 5 రైల్వే స్టేషన్లను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. స్టేషన్ల వద్దే యాత్రికుల కోసం పుష్కర నగర్లు ఏర్పాటు చేస్తున్నామని, అక్కడే అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అశోక్ కుమార్ వివరించారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిత్వం కోసం ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్ ఈసారి ప్రసార మాధ్యమాల్ని లక్ష్యం చేసుకుని విమర్శలు గుప్పించారు. అమెరికాలో ప్రసార మాధ్యమాల్లో ఏమాత్రం నిజాయితీ లేదని వ్యాఖ్యానించిన ట్రంప్ నిజాలు తెలిసి కూడా తప్పులు రాస్తున్నారని ఏబీసీ న్యూస్కు చెందిన జర్నలిస్ట్ టామ్ లామస్పై విరుచుకుపడ్డారు. ట్రంప్ వ్యాఖ్యలపై అమెరికా మీడియా ఆగ్రహం వ్యక్తం చేయగా తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ప్రకటించడం వివాదాన్ని మరింత రాజేసింది. I think, and I've been dealing with the press a long time, I think the political press is among the most dishonest people that I've ever met. I have to tell you that, okay? And then we have to read probably libelous stories, or certainly close, in the newspapers, and the people know the stories are false. I'm going to continue to attack the press. Look, I find the press to be extremely dishonest. I find the political press to be unbelievably dishonest. మహారాష్ట్ర పుల్గాం ఆయుధాగారంలో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 19కి చేరింది. సోమవారం అర్ధరాత్రి జరిగిన దుర్ఘటనలో మొదట 16 మంది చనిపోయారని ప్రకటించిన అధికారులు మరో 3 మృతదేహాలను వెలికితీశారు. ఈ ప్రమాదం తర్వాత కనిపించకుండా పోయిన 3 కోసం గాలించిన అధికారులు మృతదేహాలు లభించడం వల్ల మొత్తం 19 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. పెద్ద మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు నిల్వ చేసే కేంద్ర ఆయుధాగారంలో ఈ ప్రమాదం సంభవించగా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. ఇది విద్రోహ చర్య కాదని స్పష్టం చేసిన రక్షణ శాఖ ప్రమాద కారణాలపై విస్తృత దర్యాప్తు చేస్తోంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.